మారుతున్న లైఫ్ స్టైలో లేకపోతే మనం తీసుకునే ఆహార పదార్థాలు తెలియదు కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వాటికి ఒక సొల్యూషన్ అంటూ ఉండదండి. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అప్పటికప్పుడు బాగున్నా మళ్ళీ అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. పర్టికులర్ గా డైజెషన్ గురించి కావచ్చు, బ్లోటింగ్ ఉందని, లేకపోతే బాగా ఎక్కువగా తేన్పులు వచ్చేస్తూ ఉంటాయి ఏమన్నా తిన్నా కూడా. అలా కాకుండా ఉండాలంటే ఇక సొల్యూషన్ ఏంటి, అసలు ఇవి ఎందుకు వస్తాయి, వీటిని మనం తగ్గించుకోవాలంటే ఎలా, వీటికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఇది ఒక సాచెట్ రూపంలో వస్తుంది మేడం. ఇలా వస్తుందండి, సాచెట్ రూపంలో ఉంటుంది. 1 గ్రాము పౌడర్ ఉంటుంది దీంట్లో. 1 గ్రామ్ ఉంటుంది. 17 బిలియన్ సిఎఫ్యు ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటుంది. దీన్ని మామూలుగా రోజుకొకటి ఏం చేయాలంటే ఓపెన్ చేసి నోట్లో పోసుకోవాలి. ఒకటి తీసుకుంటే ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి, ఇటు ఓపెన్ చేసినారు అనుకోండి, ఇప్పుడు దీంట్లో 1 గ్రామ్ పౌడర్ ఉంటుంది. ఇలా పోసుకుంటూ మామూలుగా ఇలా తాగేయచ్చు. నోట్లో పోసుకోగానే అంటే ఇప్పుడు మనం గ్లూకోజ్ మనం గ్లూకోజ్ తీసుకుంటే ఎట్టయితే అయిపోతుందో ఆ విధంగా ఇది ఫ్రీజ్ డ్రైడ్ టెక్నాలజీ అని చెప్పేసి, అంటే దాన్ని ఫ్రీజ్ చేసి డ్రై చేసి పెడతారు. ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా కదా, చనిపోకుండా ఉండడానికి. టెంపరేచర్ కలిపింది, ఇప్పుడు అయిపోయింది, తాగేసినాం. 20 ml కావాల్సి ఉంటే పోసుకోవచ్చు. మామూలుగా చెప్తే ఈ విధంగా తాగేసి ఇది చేసి ఇచ్చు అనమాట. సో రోజుకి ఒకటి వెళ్ళిపోయింది నాకు అంతే. సపరేట్ చేసి ఎప్పుడైనా తీసుకోవచ్చు. మార్నింగ్ అన్న తీసుకోవచ్చు, ఈవినింగ్ అన్న తీసుకోవచ్చు. అలా ఏం కాదు, బిఫోర్ ఫుడ్ తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా కదా, లోపల గుడ్ బ్యాక్టీరియా ఇదైందంటే అప్పుడు వాళ్ళ తిన్నా కూడా జీర్ణం అవ్వడానికి, మీరు అన్నట్టు ఏంటంటే తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి వాళ్ళకి ఏంటంటే మలబద్ధకం వస్తుంది, దానికి కూడా సూపర్ గా పనిచేస్తుంది. లాంగివిటీని పెంచుతుంది. వాళ్ళ గట్ హెల్త్ ఇంప్రూవ్ అయిందంటే ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది. సగం సమస్యలు వచ్చేది కడుపులో ఈ జీర్ణం గాక, తీసుకున్న ఆహారం అబ్జార్ప్షన్ గాక, ఈ సమస్యలన్నీ వచ్చినప్పుడే మొత్తం శరీరం కూడా కుషించిపోద్ది. బేసిక్ గా గట్ హెల్త్ బాగుందంటే ఓవరాల్ హెల్త్ ఖచ్చితంగా బాగుంటుంది. ఆ రకంగా గ్రాండ్ స్టోర్ బాగుంటుంది. ఎన్ని సాచెట్స్ ఉంటాయి సార్ అందులో? దీంట్లో 30 సాచెట్లు ఉంటాయి మేడం. రోజుకి ఒక సాచెట్ లెక్కన. ఈవెన్ ప్రైస్ కూడా పెద్ద ఇదేం కాదు మనకి. ఇది ఒక సాచెట్ వచ్చి 60 రూపాయలు ఉంటది. నెల మొత్తం మీద 1800 రూపాయలు ఉంటది. ఫర్దర్ గా మన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏదైనా డిస్కౌంట్స్ అవి కూడా అప్లై చేసి ఇస్తారన్నమాట. ఇప్పుడు ఒక నెల వాడతాం సార్, మళ్ళీ రెండో నెల కూడా వాడాలా? అట్టే ఉండదు మేడం. ఇదంటే రిస్టోర్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏది కూడా మెయింటెనెన్స్, స్కిన్ హెల్త్ అయినా గట్ హెల్త్ అయినా ఏది కూడా మెయింటెనెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఒక 3 months తీసుకోండి, ఆపేయండి, వదిలేయండి. మళ్ళీ ఎప్పుడైనా వస్తే మళ్ళీ ఒక 1 month తీసుకోండి. అంటే మెయింటెనెన్స్ అయ్యింది. అంటే ఏదో ఒకటి తింటాము, స్ట్రెస్ ఉంటుంది, దేనివల్ల ఈ గట్ బ్యాక్టీరియా మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఇది ఏ రకంగానే శరీరాన్ని మేలు చేసేది కానీ చెడు చేసేది అయితే కాదు. సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు లేవు. సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు లేదు. దీనికి మనకి వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నంబర్ ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ ఫర్దర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మిగతా సలహాలు కూడా ఇచ్చి దాంతో పాటు గ్రాండ్ రిస్టోర్ ని వాళ్ళకి కొరియర్ చేయడం జరుగుతుంది.